హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. నేను ఈ వీడియోలో మా పూణే ట్రిప్ ఎలా జరిగిందో నేను చూపిస్తాను. చాలా డేస్ అయిందండి ఇలా ఒక మంచి రిఫ్రెష్మెంట్ దొరికి నాకు. వన్స్ మదర్ అయిన తర్వాత అసలు ఎక్కడికి బయటకు వెళ్ళడం అలా ఏం లేదు. నాకైతే చాలా పీస్ఫుల్గా ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేయాలనిపించింది. సో వెంటనే ప్లాన్ చేసుకున్నాము. అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉందని చెప్పి ఇంకా సరే అని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అలా మయూకతో ఆడుకుంటూ ట్రాఫిక్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకా ట్రాఫిక్ చూస్తే ఎంత లాంగ్ వరకు ఉందండి ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ చూస్తే సగం నీరసం వచ్చేసింది నాకైతే. సంహౌ మేమైతే ఆ ట్రాఫిక్ నుంచి బయటపడి మా జర్నీని కొనసాగిస్తూ ఉన్నాము. మేము ట్రాఫిక్లో ఇరుక్కుంటామని తెలిసి ఒక 1 అవర్ ముందే స్టార్ట్ అయ్యాము. ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ట్రైన్ 3 అవర్స్ లేట్ అండి. తీరా మేము స్టేషన్కి వచ్చిన తర్వాత మాకు ఆ విషయం తెలిసింది. మేము యాక్చువల్లీ 6 o'clock వచ్చాము. మా ట్రైన్ వచ్చి 11:30కి వచ్చింది. వెరీ బిగ్ బ్యాడ్ డే అని నేనైతే ఫీల్ అయ్యాను. ఎందుకంటే మయూక ఆ రోజు చాలా క్రాంకీ ఉండే, అస్సలు నా మాట వినలేదు. తను చాలా నిద్ర వస్తుంది, చాలా స్లీపీ ఉండే. ట్రైన్ చూస్తే ఇంకా రావట్లేదు. సంహవ్ ఆ నైట్ అయితే అలా గడిచిపోయింది. నాకు ఎలా గడిచిందో నాకు ఒకలాగా కష్టపడి ఏదో ఒకలా ట్రై చేసి మయూకాని అయితే నేను పడుకోబెట్టగలిగానండి. అంత క్రాంకీనెస్ అయితే కొంచెం తగ్గించగలిగాను. ఇంకా నా ఫేస్ చూసారా ఎంత డల్ అయిపోయిందో. చాలా నిద్ర వస్తుంది నాకు కూడా. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 11:30 అండి. ట్రైన్ చూస్తే ఇంకా రావట్లేదు. వెయిట్ చేసి అండ్ ఫైనల్లీ 11:30 తర్వాత ట్రైన్ అయితే వచ్చింది. చాలా వెయిట్ చేసిన తర్వాత ఇంకా మా కోచ్లోకి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ అంతా సర్దుకొని ఇంకా స్లీప్ అండి. కానీ నైట్ అసలు సరిగ్గా పడుకొని ఇవ్వలేదు. మయూక ఊరికే లేచింది ఫీడింగ్ కోసం. ఇంకా మార్నింగ్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి మయూకకి అయితే ఫీడ్ చేస్తున్నాను నేను. తనకి సెర్లాక్ అయితే పెడుతున్నాను నేను. అన్నీ చూపిస్తున్నాను అనమాట. బయట అవన్నీ చూపిస్తూ తనకి సెర్లాక్ అయితే పెడుతున్నాను. ఈ మధ్యలో తన క్యూట్గా అమ్మమ్మ మామ అని పిలుచుకుంటూ చాలా బాగుంది. నేను ఇక్కడ వీడియో అటాచ్ చేశాను, మీరే చూసేసేయండి. చాలా మీరు కూడా నచ్చుతుంది ఆ వీడియో చూసి మీరే ఎంజాయ్ చేయండి. తను ఎలా మాట్లాడిందో కింద కమెంట్ చేయండి నాకు. లక్కీ 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 ఇంకా మధ్యలో మాకు ఇక్కడ ఒక డ్యామ్ అయితే కనిపించింది. ఎంత బాగుంది అసలు. అలాగా విండోలో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. మయూక కూడా తను చూసి చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచిగా రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి సరే అని చెప్పి స్ట్రీట్ షాపింగ్ ఉంటుందని చెప్పి ఇక్కడ నేను స్టార్ట్ అయ్యామండి. వెళ్ళే దారిలో మాకు టెంపుల్ అయితే చూసాము. దగుడు షేట్ టెంపుల్ అండి, వినాయకుడు టెంపుల్. ఇది చాలా బాగుంది అసలు. మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్తోనే ఉంది టెంపుల్ అంతా. అండ్ ఇది మన రోడ్డు పై నుంచే మనకి కనిపిస్తుంది. ఇది మొత్తం రోడ్ అండి. చాలా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది. నేను బయట నుంచే దండం పెట్టుకున్నాను, లోపలికి అయితే వెళ్ళలేదు. టైం అయిపోతుందని చెప్పి లోపలికి వెళ్ళలేదు. ఇంకా బయట నుంచి మీకు ఒక చిన్న వీడియో చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా అలా దండం పెట్టుకొని అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము మా స్ట్రీట్ షాపింగ్కి. మొత్తం స్ట్రీట్ మొత్తం అసలు ఎంత కలర్ఫుల్గా కనిపించిందో. లైట్స్ ఎక్కడ చూసిన లైట్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, శారీస్, క్లోతింగ్స్ అన్నీ అసలు ఎంత బాగా అనిపించాయో. చాలా బాగుంది స్ట్రీట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటో నాకు పాత స్ట్రీట్స్ లాగా అలా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఒక బైక్ రెంటల్ తీసుకున్నాము. ఆ బైక్ మీద మేము మొత్తం ట్రావెల్ చేసామన్నమాట ఈ 2 days. ఇంకా బైక్ పార్క్ చేసుకొని ఎక్కడ పెట్టామో ఒక మంచిగా ఒక పిక్చర్ తీసుకొని గుర్తుగా ఇంకా అక్కడి నుంచి మేము స్ట్రీట్ షాపింగ్ స్టార్ట్ చేసామన్నమాట. రోడ్ క్రాస్ చేసి అటుపక్క వెళ్ళాలి స్ట్రీట్ షాపింగ్కి. ఇంకా స్ట్రీట్ షాపింగ్కి ఎంటర్ అయిన తర్వాత ఇంకెందుకండి లేట్. మా హస్బెండ్ పాకెట్ అయితే ఖాళీ చేసేయాలి కదా, మనం మస్తు షాపింగ్ చేసేయాలి. సరే అన్నీ చూస్తున్నాను, ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లచర్స్, అవి ఇవి, అబ్బా సూపర్ అసలు. కానీ ఏం తీసుకోలేదు, ఎందుకంటే బేసిక్గా నేను అంతగా యూసేజ్ ఉండదు నాది, తక్కువ యూసేజ్ అలాంటివన్నీ. అంటే సింపుల్ లైఫ్ స్టైల్ అండి.
ఇంకా పానీపూరి కనిపించింది. ఏ స్టేట్ అయితే ఏంటి, పానీపూరి మాత్రం మస్ట్ అండ్ షుడ్ అసలు. సో పానీపూరి ఒకటి లాగించేసి ఒక మంచి మసాలా సోడా తీసుకొని సర్రమని తాగేసి పక్కనే ఉన్న వాడేశ్వర్ టిఫిన్స్కి వెళ్ళాము. అక్కడ మంచిగా మయూకకి ఇడ్లీ పెట్టాను. తను కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నదనమాట. మేము చీజ్ దోశ ఇవన్నీ తీసుకున్నాము. అవన్నీ వీడియో రికార్డ్ చేయలేదండి. అంటే ఒక పక్క మయూకని చూసుకుంటూ వీడియో తీయడం అంటే మాకు అవ్వలేదు అక్కడ. సో మయూక మంచిగా ఎంజాయ్ చేసింది. బాగానే తిన్నది తను అక్కడ ఇడ్లీ. మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ అక్కడ దొరుకుతాయంట మంచిగా విత్ గుడ్ టేస్ట్. ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్ట్రీట్ షాపింగ్. ఇంకా నేను ఫుట్వేర్ చూస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి ఫుట్వేర్ అసలు. కానీ నాకే ఏది సెట్ అవ్వలేదు సరిగ్గా. ఒకటి నచ్చింది నాకు. ఇంకా ఆ ఒక్క పేరు తీసుకొని అక్కడి నుంచి బాలేవాడికి వెళ్ళాము. ఇలా ఎంటర్ అవ్వడం లేటింగ్ మయూక స్టార్ట్ చేసింది. కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. ఇంకెందుకులా అని చెప్పి మేమైతే బ్యాక్ టు రూమ్. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.